ఆప్కో స్వర్ణోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వరాల జల్లు కురిపించారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన 4 కోట్ల రూపాయలు, వచ్చే నెల మొదటి వారంలో మరో 2.50 కోట్లు బకాయిలు అందచేయనున్నామన్నారు. నేతన్నలకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు అందచేసే ఆలోచన చేస్తున్నామన్నారు. మంగళగిరిలోని ఆప్కో తోటలో సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సవిత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడుతూ 2014 నుంచి 2019లో సీఎం చంద్రబాబు నాయుడు పాలన చేనేత రంగానికి స్వర్ణయుగం లాంటిదన్నారు. తరువాత వచ్చిన జగన్ అన్ని వ్యవస్థల మాదిరిగానే చేనేత రంగాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఆప్కో పేరు మీద తీసుకొచ్చిన 100 కోట్లను జగన్ పక్కదారి పట్టించారన్నారు. ఇప్పుడు ఆ బకాయి భారం ఆప్కోపై పడిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చేనేత సహకార సంఘాల కొనుగోలు చేసిన వస్త్రాలకు నగదు చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 15న సంక్షేమ హాస్టళ్లకు అందజేసిన దుప్పట్లు, ఇతర వస్త్రాలకు చెందిన 4 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించనున్నామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో సాధారణ చేనేత ఉత్పత్తులకు 2.50 కోట్లను చెల్లించనున్నట్లు తెలిపారు. ఆప్కో బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఆ సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, ఆప్కో ప్రతినిధులు, పలు కార్పొరేషన్ చైర్మన్లు నందం అబద్దయ్య, పేరేపి ఈశ్వర్, ఆకాశపు స్వామి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ధనుంజయరావు పెద్ద సంఖ్యలో నేతన్నలు పాల్గొన్నారు. ఈ రోజుకి మరి ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, ఈరోజు ఆప్కో చేనేత సొసైటీలందరినీ ఒక వేదిక పిలిచి ఈరోజు రంగరంగ వైభవంగా మరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు స్పెషల్ సిఎస్ సిసోడియా గారు, అదేవిధంగా ఆప్కో ఎండి కన్నబాబు గారు, సొసైటీలతో పాటు ఆప్కో ఎంప్లాయీస్ అందరం కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆప్కోకు కూడా పూర్వ వైభవం తీసుకురావాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ 2 సంవత్సరాల్లో మరి చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, వారు తయారు చేసిన లేటెస్ట్ వస్త్రాలు ఏ విధంగా లేటెస్ట్ డిజైన్స్ కూడా ఎప్పుడప్పుడు వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ లేటెస్ట్ డిజైన్స్ కూడా ఇచ్చి వాళ్ళకి రెడీమేడ్ దుస్తులు కూడా తయారు చేయించడం కూడా జరుగుతుంది. దానితో పాటు మరి వాళ్ళకు కావాల్సిన పనిముట్లు కూడా 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. అంతకన్నా మరి మెగా క్లస్టర్ ధర్మవరంలో, అదేవిధంగా పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. చిన్న క్లస్టర్లు కూడా సుమారుగా 10 దాకా చిన్న క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మేము ఎన్నికల సమయంలో మాట ఇచ్చినట్లుగా ఉచిత విద్యుత్తు కూడా 200 యూనిట్లు, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఆప్కోని మరింత అభివృద్ధి చేయాలి, ఆప్కో సేల్స్ పెంచాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చేనేత వస్త్రాలు ధరించండి అని ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు నిజంగానే ఒక పక్క డిప్యూటీ సీఎం గారు, ఒక పక్క నారా లోకేష్ బాబు గారు సూచనల మేరకు మరి చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతలను కాపాడండి అనే ఉద్దేశంతో మరి అన్ని విధాలుగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి గతంలో మరి 1924లో ఆప్కోన్ కూడా వదలలేదు. అది చాలా చిన్న సంస్థ. మరి దాని పేరు మీద కూడా 100 కోట్లు తీసుకొచ్చి ఆ 100 కోట్లు ఎక్కడ పోయినాయో కూడా తెలియదు. మరి ఈరోజు దాని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ, దాని లోన్ రీపేమెంట్ చేసుకుంటూ, గతంలో ఉన్న బకాయిలు కూడా చిన్నగా సొసైటీస్కి పేమెంట్ చేస్తూ మరి ఈ నెల 15వ తారీఖు లివరీ పేమెంట్ కూడా సుమారుగా 4 కోట్ల రూపాయల దాకా లివరీ పేమెంట్ కూడా అందజేస్తున్నాం. జనరల్ సొసైటీస్కి కూడా మరి ఆగస్టు ఫస్ట్ వీక్లో ఒక 2.5 కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేయబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఆప్కోలో రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్కి కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈరోజు 1,20,00,000 రూపాయలు అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, చేనేతకు దగ్గరలో ఇంకొక శుభవార్త కూడా మనం చెప్పబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ పరిశీలన జరుగుతుంది. నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.